దైవజనులు మరి పాస్టర్ ఎస్ రత్న గారు, అలాగే పాస్టర్ రత్నరాజు గారు, పెద్దలు, వాక్యం తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను పెద్ద ప్రసంగికురాలు ఏమీ కాదు. తమ్ముడు సమయం ఇచ్చారు కాబట్టి కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచన భాగాలు చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను మారు పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా
నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడమైన మా తండ్రి, పరమనందాసనుడైన మా రాజా, మా రక్షకుడా, నీకు వందనాలు. మమ్మలను రక్షించడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మమ్మలను నువ్వు ప్రేమించావు ప్రభు. ప్రేమించి ఆయన విలువైనటువంటి రక్తాన్ని మా కొరకు చిందించి గొప్ప భాగ్యాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు దేవా. ఇదిగో ప్రభా, నేను మట్టిదారను ప్రభా, మీకు తెలుసు. నా నోటిని మీరు వాడుకోండి ప్రభా. ఏ మాట మాట్లాడాలో మీరే నాతోనూ మాతోనూ మాట్లాడి బలపరచమని ఈ యొక్క మండల కాలంలో, ఈ యొక్క ఉపవాస దినాలలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభా సరిచేసి నాయన మీరు వాడుకుని మీరు ఆకడికై సిద్ధపరచమని వేస్తున్నాం అడిగి వేడుకునిచ్చు నాన్న పరమ తండ్రి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 10 వచన భాగాలలో ఒక వ్యక్తి ఉన్నారండి. ఎవరు? జక్కయ్య. ఆయన సుంకపు గుత్తదారుడు అయిన జక్కయ్య ధనవంతుడంట. 2వ వచన భాగంలో ఉంది. అంటే యేసు ప్రభు వారు సంచరించుచు ఎరుకో పట్టణం గుండా ప్రవేశించి వెళుతూ ఉన్నారనేటువంటి వార్త ఈ యొక్క ధనవంతుడైనటువంటి పొట్టి జక్కయ్యకు తెలిసింది. సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్యకు తెలిసింది. ఆయనలో ఉన్నటువంటి కోరిక మనము ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఆయనలో ఒక కోరిక పుట్టింది. ఏమని? యేసయ్య ఎవరో చూడాలనేటువంటి కోరిక పుట్టింది. 3వ వచన భాగంలో యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున, యేసయ్య చుట్టూ కూడా బహుజన సమూహము ఉండినందున నేను చూడలేననేటువంటి నిరాశ కూడా ఆయనలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే అక్కడతో ఆయన ఆగిపోలేదు. ఆయనకున్నటువంటి కోరిక ఏంటండి? యేసయ్యను చూడాలి అనేటువంటిది. యేసయ్యను చూడాలనేటువంటి ఆ మంచి కోరిక, ఆ యొక్క గొప్ప కోరికను ఆయన విడిచిపెట్టుకోకుండా ఆ గుంపు గూడి జనులు ఉండటాన్ని బట్టి మరి ఒక ప్లాన్ ఆయన వేసుకున్నారు. ఏమని వేసుకున్నారు? 4వ వచన భాగంలో మనం చూసినట్లయితే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. అంటే ఆ త్రోవను సంచరిస్తూ యేసయ్య శిష్యులు బహుజన సమూహము వస్తూ ఉన్నారని తెలుసుకున్నటువంటి ఆయన ముందుగానే నేను ఎలాగైతే చూడలేను అనేటువంటి నిరాశతో ఉండిపోకుండా ముందుగా అక్కడికి పరిగెత్తి ఒక మేడు చెట్టు ఎక్కారంటండి. 4వ వచన భాగం ఒకసారి చదువుదాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు ఎవరండి? ఒక సుంకపు గుప్తదారుడు, మరి ధనవంతుడు అనమాట. నేను ధనవంతుడిని కదా, నేను అలాగా పరిగెట్టుకుని వెళ్ళి ఒక చెట్టు మీద ఉండడము జనులందరూ చూస్తే ఎంత సిగ్గండి. ధనవంతులు ఎలాగెళ్తారా? వెళ్ళలేరు కదా. ఆ ధనము వాళ్ళకున్నటువంటి పలుకుబడి అడ్డొస్తుంది. వాటన్నిటినీ కూడా ఆయన పక్కన పెట్టాడు. ఆయనలో కూడదు. దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు. కరోనా కాలం, భయంకరమైనటువంటి మహమ్మారి కరోనా బారి నుండి తప్పించి మనల్ని సజీవులుగా ఉంచినటువంటి యేసయ్యకు ఎంత స్తుతించినా తక్కువేనండి. అవునా? ఆ లాక్డౌన్ సమయంలో ఎంతగా ప్రాకులాడాము దేవుని పాదాలు పట్టుకుని. మర్చిపోయాం చాలా మంది. అప్పుడున్నటువంటి ఉపవాసాలు లేవు, అప్పుడున్నటువంటి భక్తి లేదు, అప్పుడున్నటువంటి భయము ఏమాత్రము లేదు. దేవుని మందిరం, దేవుని కృప వలనే మనము జీవించి ఉన్నామనేటువంటి మాట మన మనసులో నిలిచి ఉంటే ఆయన మందిరానికి ఎలాగైనా పరుగులెత్తి ముందుగా ప్రారంభ ప్రార్థనకి మనము రావాలి అనేటువంటి ఆశ మనలో ఉంటది కదండి. పాపి అయినటువంటి ఈ మనుషుడు కింద భాగంలో మనం చూసినట్లయితే అక్కడ పాపి అని ఉంది. పాపి అంటే అన్యాయముగా సుంకపు అది సుంకాన్ని వసూలు చేసేటువంటి వాడు, న్యాయముగా కాదు అక్రమముగా సంపాదించినటువంటి ధనవంతుడు ఆయన. అయినప్పటికీ ఒక కోరిక
ఆయనకి కలిగింది యేసయ్యని చూడాలనేటువంటి కోరిక. అయితే ఎవరో లే మనకెందుకులే నాకేమి తక్కువ అని ఆయన విడిచిపెట్టలేదు, ఆ కోరికను విడిచిపెట్టలేదు. ఆయనకున్న అవిటితనాన్ని బట్టి కూడా నిరాశ చెందలేదు. అవునా కదా? పరిగెట్టుకెళ్ళాడంటే ముందుగా ఆ జనం ఇంకా అక్కడికి రాకముందే పరిగెట్టుకుని వెళ్ళి ఆ యొక్క చెట్టు ఎక్కినట్టుగా ఈ 4వ వచన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసయ్యకు సమస్తమును ఎరిగినటువంటి దేవుడు, సర్వాంతర్యామి ఆయన, హృదయాలను పరిశీలించేటువంటి దేవుడు ఆయన, హృదయాలను పరీక్షించేటువంటి దేవుడు ఆయన. అవును కదండి? మన హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. మనకేం కావాలో తెలుసు కదండి, తెలుసు. అయినప్పటికీ మనం అడుగుతామా లేదా అని వేచి చూస్తాడు ఆయన. అంటే నన్ను జ్ఞాపకం ఉంచుకున్నారా లేదా, నా యందు ఎంత భయము భక్తితో ఉంటూ ఉన్నారని వెయిట్ చేసే దేవుడే తప్ప మనల్ని శిక్షించేటువంటి దేవుడు కాదు. కానీ ఈ యొక్క జక్కయ్య ముందుగా వెళ్ళి ఆయన చూడాలనేటువంటి ఆశ ఆయనలో మెదలక ముందే ఆయన హృదయాన్ని గ్రహించినటువంటి దేవుడు. మరి జక్కయ్య అక్కడికి వెళ్ళి ఆ మేడి చెట్టు వైపు కన్నులెత్తి పైకి చూసి జక్కయ్య దిగిరమ్మని చెప్పారంట. ఆయన పేరు ఎవరు చెప్పారండి యేసయ్యకు? మనందరి పేర్లు తెలుసు, మనందరి పేర్లు తెలుసు. మనలో ప్రతి ఒక్కొక్కరి పేరు కూడా ఆయనకు తెలుసు. జక్కయ్య పేరు మాత్రమే కాదు, మన పేర్లు కూడా ఆయనకి తెలుసు. మన స్థితి ఏంటో ఆయనకి తెలుసు, మన యొక్క తలంపులేంటో ఆయనకి తెలుసు. మన నడక పడక కూర్చుంటుట లేచుట కూడా గమనించేటువంటి దేవుడు ఆయన. కన్ను దృష్టిలో ఆయన సీసీ కెమెరాల కన్నా పవర్ఫుల్ కెమెరా ఆయన కన్ను, డేగ కన్ను కన్నా పవర్ అయినటువంటి కన్ను. ఆయన దగ్గర నుండి మనం తప్పించుకోవడానికి మాత్రము కూడా సాధ్యపడదు. మనం చీకటిలో చేసేటువంటి పనులు కానీ, వెలుగులో చేసేటువంటి పనులు కానీ, హృదయంలో తలంచేటువంటి చెడ్డ తలంపులు కానీ సమస్తము కూడా ఎరిగి ఉన్నటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఈ అంత్యకాలంలో త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. అయ్యో, నేను ఎంత పెద్ద ధనవంతుణ్ణి, ఊర్లో పెద్ద పేరుంది నాకు, ఈయనేంటి నన్ను పేరు పెట్టి పిలిచేశాడు, నేను ఇక్కడి నుంచి దిగి పారిపోదామని అనుకోలేదు. నన్ను ఎరిగినటువంటి దేవుడు, నా పేరేంటో ఎరిగినటువంటి దేవుడు, నా స్థితి మొత్తం ఆయనకి తెలుసని ఆయనకు అర్థమైపోయింది. కింద వచ్చిన భాగాల్లోకి వెళ్ళేటప్పటికి అందరూ అనుకుంటున్నారంటే చుట్టూ ఉన్నటువంటి జన సమూహం అందరూ కూడా 7వ వచన భాగంలో వ్రాయబడి ఉంది, ఈయన పాపి అయినటువంటి మనిషిని యొక్క బస వెళ్తున్నాడేంటని సరుగుకున్నారంట. అందరూ కూడా సరుగుకున్నారంట. జక్కయ్య నిలవబడి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏంటో, ఆయన స్థితి ఏంటో తెలుసు కదండి. మనమేంటో, మన స్థితి ఏంటో తెలుసు. మనం బయట ఎలాగ, సంఘములో ఎలాగా దైవజనులు ఎదుట మనం ప్రవర్తిస్తున్నామో తెలుసు. సంఘము బయట మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు తెలుసు. మన పరిస్థితి మనకు పూర్తిగా తెలుసు కదండి. ఎవరికి తెలియకపోయినా మొదట మనకి తెలుసు, తర్వాత దేవునికి తెలుసు. ప్రజలకు తెలియదండి, ప్రజలకు తెలియదు, దైవజనులకు తెలియదు, పెద్దలకు తెలియదు. అంటే మన విషయం మనకంటే ఎక్కువగా ఎవరికి తెలియదు, దేవునికి తప్ప. కానీ ఈయన కూడా గ్రహించుకున్నాడు ఆయన ఏంటన్నది. నేను ఒకవేళ తీసుకున్నానేమో అంటూ ఉన్నాడు, కానీ ఆయన తీసుకున్న సంగతి ఆయనకి తెలుసు. ప్రభువా, నా ఆస్తులు సగం బీదలకు ఇస్తాను, నేను ఎవరి యొద్దన్నా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే దానికి అంతటికీ కూడా 4 అంతలు మరలా చెల్లిస్తానని ప్రభువు దగ్గర పశ్చాత్తాపంతో ఆయన ఒప్పుకున్నట్టుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాము. ఆ యొక్క హృదయాన్ని, ఆ పశ్చాత్తాపడినటువంటి హృదయాన్ని చూసినటువంటి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే జక్కయ్య గారి గురించి, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రభువారు చెబుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేడు మన ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదా లేదా మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అయితే ప్రభువారు చెబుతూ ఉన్నారు, అక్కడ జనులందరూ ఉన్నటువంటి ఆ మనస్సును బట్టి చెప్తూ ఉన్నారు. 10వ వచన భాగములు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల ప్రభువారు మరి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. రక్షింపబడినటువంటి మనము,
రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము మారు మనసు పొంది బాప్తిసం తీసుకోగానే మన పని అయిపోలేదండి. స్త్రీలముగా, ముఖ్యంగా స్త్రీలకి నేను చెప్తూ ఉన్నాను, దైవజనులు ఉన్నారు అందరికీ చెప్పడానికి. మన వంతు బైబిల్ పట్టుకొని పరుగులెత్తి ఊరంట వీధులంట పరుగులెత్తి సువార్త చేయవలసినంత అవసరం లేదు. కానీ మోకరించి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు చేయగల శక్తివంతుడు మన దేవుడు. అచ్చాశక్తితో ప్రార్థన చేయగా సరసాల సంఖ్యలు విడిపోయినాయి. కాబట్టి ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించేటువంటి స్త్రీలముగా ఉందుముగాక. ప్రభువు యొక్క ఆశను తీర్చుదుముగాక. మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆశను, మొదటగా వెళ్ళాలనేటువంటి ఆశను కలిగి ఉందుముగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వినికిడిలో మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు మరియు కుమారులకు వందనాలు. మా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నామండి. అక్క చాలా ఉపమాన రీతిగా అర్థవంతంగా చక్కటి ఉదాహరణగా మనల్ని హెచ్చరిస్తూ చెప్పారు. మనకు కావాల్సిందే అది. అవునండి, చెప్పండి అమ్మ, ఏంటి మనకు కావాల్సింది? ఏంటి? ఆశ. మరి ఇంకో మాట ఏం చెప్పారు? సమయం అన్నది మర్చిపోయారేంటి? సమయానికి ముందే ఉండాలని అన్నారు. అబ్బా, మీరు చాలా గ్రహిస్తా ఉన్నారు. అది చెప్పరు, మనలో ఉన్నది చెప్పరు అన్నారు కదా. మనలో ఉన్నది మనకు తప్ప ఇంకెవరికి ఎదరికి తెలియదు, ఏసైకి తప్ప అని చెప్పారు. కానీ సమయానికి ముందుండాలనేటువంటి కోరిక అంట. సమయం తీసేసి మీరు సగం చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని క్షమించి నన్ను రక్షించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. వాక్య భాగాన్ని చదువుకుందాం. నవీన్ వచ్చి 48వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతాడు. 68 కీర్తనలు. కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందామండి. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవును గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహానందము పొందుదురుగాక. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయ్య ఉన్నాడు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు, దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. ప్రభువు మాట సెలవుచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా, గొవ్వల రెక్కలు వెండితో కప్పబడి ఉన్నది, వాటి ఈకెలు రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. బాషాను పర్వతము దేవ పర్వతము, బాషాను పర్వతము శిఖరము గల పర్వతము. దేవుని రథములు సహస్రాస్త్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను.
ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తే ఉన్నాడు. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయవారి వెంట్రుకల గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలను భాగమగుదురు. కీర్తనలు పాడవారు ముందర నడిచిరి. తంతి వాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సహజములు కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు. యూదా అధిపతులు పరివారమచ్చటనున్నది. జెబులూను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు. యెరూషలేములోని నీ ఆలయం బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కుషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తుదురు. అనాదిగా ఉన్న ఆకాశ మహాకాశాన ముక్కుదానిని కీర్తించుడి. ఆయన తన సర్వము వినబడి చేయను. అది స్వరమును వినబడి చేయను. అది బలమైన స్వరము. ఆఖరి వచనం అందరూ కలిపి చదువుతామండి. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతినందున దేవుడు తన వాటిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎవరైనా క్లుప్తంగా అత్యవసరమైనటువంటి సాక్ష్యాలు ఉంటే చెప్పడానికి ముందుకు రండి. మిగతా వారు కూర్చోండి. ఎవరు లేరు కనుక కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు మా మధ్య ఉన్నాయి కనుక అమ్మా నమ్మకండి, చెప్పండి అమ్మా. వస్తే వచ్చి చెప్పేసేయండి. నెక్స్ట్ వారం చెప్తారంట. ఈ వారం వాయిదా వేసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు మారు మనసు అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? నెక్స్ట్ వారమా అప్పటికప్పుడా మాస్టర్ గారు? అప్పటికప్పుడు కలుగుతుంది మారు మనసు, లేకపోతే నెక్స్ట్ వారం తీసుకుందాం అనుకుంటారు. ఎప్పుడు సాక్ష్యం అప్పుడుదే. చెప్పి వాళ్ళు చెప్పిన వారు సమయం ఇచ్చినప్పుడు రావాలి. నాకు రాకపోతే క్యాన్సిల్. చెప్పాను రావాలి, రమ్మన్నప్పుడు వచ్చేయటమే పరిగెత్తుకుని. మరలా దాన్ని ప్రశ్న వేయడానికి కుదరదు. ఆమేన్ చెప్పండి. మీకు మనసు ఒప్పట్లేదు, మీకు చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మరలా ఒకసారి చెప్తున్నాను, సాక్ష్యాలు చెబుతానన్న వారు రండి. లేనట్లయితే రండి అన్నప్పుడు పరిగెత్తు రావాలి. సాక్షి చెప్పాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? అంతే. రాకపోతే మళ్ళీ బలవంతం నువ్వు చెప్పు ఇవన్నీ ఉండదు. సనుక్కున్నారంట అక్కడ పక్కన ఉన్న వాళ్ళు. అక్కడ చెప్పింది ఇప్పుడే. ఒకరి మొక్కలు చూడొద్దు. ఇంకా చెప్పాలనుకుంటే పరిగెత్తుకుని వచ్చి సాక్ష్యం చెప్పాలి. చెప్పండి ఆనంద్ గారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు మన మధ్యన ఉన్నాయి. వాటి నిమిత్తం మళ్ళా తర్వాత ప్రార్థన చేద్దాం. అయితే ప్రస్తుతం మనం ఆరాధన చేసుకుని దేవుని యొక్క దాసులకి సమయాన్ని ఇద్దాం. మరి ఆయన ఇంచుమించు 4 గంటలకు ముందే నేను విడిచిపెట్టాలని అనుకుంటున్నాను, కానీ మరి అవుతుందో అవదో తెలియదు. గంట ప్రసంగం ఉంటది కనుక గంట ప్రసంగాన్ని విందాం. దేవుడు ఏ మాటలు మనకు తెచ్చారో తెలియదు. దైవజనులను ఆహ్వానించాం. ఎందుకనంటే ఎప్పుడు చేపల కూర వేసి తింటా ఉంటే మీకు ఎలా ఉంటదంట? బోరే. నాకు చెప్పేసి చదువు ముసిగి అమ్మ తల మీద. ఇప్పుడు చెప్పమ్మా ఏమవుతుంది? బోరు కొడతదంట. రోజు పప్పు అయితే
అది బోరే. రోజు చారు అయితే నీళ్ళుగా గారిపోతున్నాం అన్నాడు. అందు గురించి మీకు మధ్య మధ్యలో మటను, చికెను ఇలాగ దైవజనులు పిలిపించి అవి తినిపిస్తా ఉంటాం అన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, ఆరాధన చేసుకుందాం. చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా యేసయ్యా. స్తుతించడానికి మన పెదవులు, మన నోరు, మన హృదయం రెడీగా ఉన్నది. దేవుని ఆరాధన చేయడానికి మనము, మన స్వరము రెడీగా ఉన్నది. మన పాదములు, మన చేతులు, మన యొక్క హృదయం అంతా కూడా ఆయనకి సమర్పించుకుంటే ఆయన చేసే కార్యములు గొప్పవి కనుక ఆయన మన ఎడల చేస్తాడు. కనుక ఆయన చేసిన కార్యాలను వర్ణిస్తూ ఎన్నో కోరికలు మనలో ఉన్నప్పటికీ ఆ కోరికలు ముందే మన కొరకు సిద్ధపరిచిన దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక, ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు కనుక ఆయనను స్తుతించడం మంచిది, ఆయనను ఘనపరచడం మంచిది, ఆయనను పురుకొల్పడం మంచిది. ఆయనను, మన యొక్క ఉద్యమమును మనము ఆయనతో మనతో ఆయన ఒక ఉజ్జీవంతో కలిసి ఉండటం, పెనవేసుకుని ఉండటం అనేటువంటిది అవసరం. కనుక దయచేసి అందరూ రెండు చేతులు పైకెత్తి, ఎంతవరకు చాచగలుగుతామో అంతవరకు చేతులు, మన హస్తాలను పైకెత్తి దేవుని సన్నిధిలో మనము ఆయనకు స్తుతి యాగము చేద్దామండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి స్వరము లేవాలి, ప్రతి స్వరము లేవాలి, ప్రతి స్వరము లేవాలి, ప్రతి స్వరము దేవుని ఆరాధన చేయాలి. భూత వర్తమాన భవిష్యత్ కాలములో దేవుడను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రం అని చెబుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము కెరూబుల చేత స్తుతింపబడుతున్న దేవుడు ఉన్నాడు. కనుక ఆయన మన మధ్యన సంచరిస్తూ ఉంటుండగా, మన మధ్యన కొలువై ఉంటుండగా, దేవుడు మన మధ్యన వస్తూ ఉంటుండగా మనం ఎందుకని మనం ఆగాలి? మనం స్తుతించుదాం, మనం ఆరాధించుదాం, మనము ఆయనను గణపరుచుదామని ప్రతి స్వరము లేవాలి, ప్రతి స్వరము లేవాలి, స్తుతించాలి. నువ్వు గొప్పవాడవయ్యా, నువ్వు మహోన్నతుడవయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడవయ్యా, నీ నామము గొప్పదయ్యా అని స్తుతించుదామండి. ఏ మనుషుని మనం చూడవద్దు, పక్కనున్న వారిని పట్టించుకోవద్దు. మనము కేవలం దేవునితోనే పెనవేసుకుని ఉన్నాం, దేవునితోనే మంచి ఆత్మలో సంబంధము కలిగి ఉన్నాం. ఆత్మ స్వరూపుడుగా మన మధ్యన ఉన్నాడు కనుక ఆయన మనతో మాట్లాడాలి, మనం ఆయనతో మాట్లాడాలి. అందుకే మనము దేవుని ఆరాధన చేద్దామండి. అయ్యా, నువ్వు నడిపించే నాయకుడవు, రక్షించే రక్షకుడవు, పోషించే పోషకుడవు, విమోచించే విమోచకుడు అని మనము చెబుదాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్వరము లేవాలండి, గంభీరమైన స్వరము లేవాలండి, గంభీరమైన స్వరము లేవాలండి. ప్రతి స్వరము దేవునికి వినిపించాలండి. ఆయన స్వరం మనం వినడానికి సిద్ధపడి ఉన్నాం కనుక ఆయనను, అయ్యా నువ్వు గొప్పవాడవు తండ్రి, నువ్వు మహోన్నతుడవునైనా, నీ జీవము గొప్పది ప్రభా, నువ్వు సజీవుడవు తండ్రి, నీ జీవము ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్నావు తండ్రి, నువ్వు సజీవుడు కనుక ప్రభు మమ్మల్ని కూడా సజీవంగా ఉంచుతున్నావు నాయనా. సజీవుల లెక్కలో ఉంచిన దేవుడా మీకు స్తోత్రం అని చెబుదాం. ప్రతి స్వరము లేవాలి గంభీరంగా, గంభీరంగా. దావీదంట ఆయన ఆరాధించాడంట, ఆయనను మనకు 7 మార్లు ఆయనకు స్తుతి యాగము చేశాడు. అందుకనే మనము స్తుతించే వారముగా ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. ఒక పాట పాడుకుని దేవుని మహిమపరచం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచం.
సర్వశక్తిమంతుడే, సర్వ సృష్టికర్త అండి. ఆయన కంటే గొప్ప దేవుడు మనం ఎవరిని చూడలేమండి. నీ కొరకు నా కొరకు తన ప్రాణమునే త్యాగము చేసిన దేవుడు మన దేవుడు. ఆయన మన కొరకే సర్వోన్నతమైన స్థలములో ఆరాధన పొందుతూ ఉంటే ఆ స్థలాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు దరిద్రుడిగా మార్చబడ్డాడండి. ఆయన స్వరము మధురమైనప్పటికీ స్వరాన్ని కూడా బయటికి చెప్పలేక, అయ్యా ఈ తప్పు నేను చేసినది కాదు గాని నా బిడ్డలు చేసినదని అతను నోటులో పలకలేక మనస్సులను ఉంచుకుని నా బిడ్డల కొరకు నేను ప్రాణత్యాగం చేయాలి, నా రక్తమును చిందించాలి, నా ప్రతి అవసరత దేవుని ముందు పెట్టాను గనుక అని ఆలోచన చేస్తున్నటువంటి నా బిడ్డల యొక్క ఆలోచనను నేను ఎరుగున్నాను గనుక ఆ ఆలోచన యావత్తు నేను సఫలపరచాలని ఆయన ఉద్దేశము కలిగి ఉన్నాడండి. అందుకని ఆయన మన కొరకు దిగి వచ్చాడు. అందుకని ఆయన మన కొరకు రిక్తునిగా చేయబడి నీ కొరకు నా కొరకు దిగి వచ్చేసాడండి. నీ తల్లి గాని, నీ తండ్రి గాని, నీకున్న అన్నదమ్ములు గాని ఒక రోజును విడిచిపెట్టేస్తారు. కష్టాల్లో నీ బంధువులు, నీ స్నేహితులు విడిచిపెట్టేస్తారు. ఈ బంధువులలో కూడా ఎవరు నీ దరికి చేరరు. అయినప్పటికీ నీవు ఉన్నటువంటి సమస్యను, నీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని మన ముందుకు వచ్చిన దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను అందుకనే స్తుతిస్తున్నాము, అందుకనే మనం గణపరుస్తున్నాము, అందుకనే మనం ఆయనను ఆరాధన చేస్తున్నామండి. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. అందరూ కలిసి పాడదామండి. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే.
దేవుడు. ఆమేన్. దేవుడు సంచరిస్తున్నటువంటి సమయం, పరిశుద్ధాత్మ దిగి వస్తున్న సమయం, పరిశుద్ధాత్మ అభిషేకం అనుమతి వస్తున్న సమయం, పరిశుద్ధాత్మ దిగి వస్తున్న సమయం. ఉదయం రైలించుకోండి, కృపను పొందుకోండి, కృపను పొందుకుందాం. కృపను పొందుకుందాం, ఆశీర్వాదమును పొందుకుందాం, దేవుడి అనుగ్రహమును పొందుకుందాం, దేవుడి అభిషేకమును పొందుకుందాం. యేసు రక్తము ప్రతి పాపమును విమోచిస్తుంది, ప్రతి పాపమును కడిగివేస్తుంది, ప్రతి శక్తివంతమైన కార్యము జరుగుతుంది. ఆయన ఆరోగ్యాలు దేవుడు ఇస్తున్నాడు, ఆయుస్సును ఇస్తున్నాడు. ఆయన సంపూర్ణమైన విశ్వాసం మనకు ఉంది. యేసు 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 యేసు. నెమ్మదిగా మన హృదయంలో దేవుడిని తలంచుకో, ఆయన చేసినటువంటి త్యాగమును స్మరించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నా మనస్సు నీ పైన నిమగ్నము చేస్తున్నానయ్యా. నాకెన్నో బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు భారం ఉంది, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ పక్కన పెడుతున్నాను. సర్వోన్నతమైన స్థలములలో ఉన్నటువంటి దేవుడు, సర్వలోకనాథుడైనటువంటి నా దేవుడు నాతో ఉన్నాడని నేను సంతోషిస్తున్నాను. నీ స్వరము వినడానికి సిద్ధపడి ఉన్నాను. నీ మధురమైన స్వరమును నాకు వినిపించు నాయనా. మన మధ్యలో ఉన్నటువంటి సుగుని గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. గ్లోరీ, హల్లెలూయా. మైక్ ఒకటి పెట్టాలి. హల్లెలూయా, స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి కానపుతుడా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ బంగారు పాదములకు వందనాలు చెల్లించుచున్నాము. మరి యొక్క ఉపవాస ప్రార్థనలో బాబు నా తండ్రి, నీ యొక్క సన్నిధిలో కూడి బాబు నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించే కృప మాకు ఇచ్చిన దేవా, నీకే మహిమ, నీకే మహిమ. ఈ బిడ్డలందరూ నా తండ్రి నిన్ను నా ప్రభువా అయ్యా బాని పిలిచి ఉన్నారు బాబు. ఈ బిడ్డలందరి పక్షంలో నువ్వు వాద్యమాడుతున్న దేవా, నీకు వందనాలు బాబు. నీవు దర్శించిన దేవా, నీకు వందనాలు. అబ్బా తండ్రి అని పిలిచిన ప్రతి ఒక్కరి మాట విన్న దేవా, అయ్యా నీ బిడ్డలకు ఏ అవసరత ఉందని వెలిగిన దేవా, ఈ ఆరాధనలో వారి అవసరతలను తీరుస్తున్నావు. అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నీ యాజకులు నా తండ్రి అయ్యా నీ తేజో మహిమను చూడాలని బాబు అయ్యా ఎంతగానో పిలిచి ఉన్నారు బాబు. ఇరువురు యాజకుల పైన నీ మహిమ కుమ్మరించమని, వారి విద్య యొక్క వాక్య జీవమును ప్రభు మాపై ప్రకాశించే కృప దయచేయమని ఈ కొద్ది ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. అందరూ కూర్చోండి, చెప్పండి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఒక రెండు చైర్లు తక్కువ వస్తే కనుక కిందకి వెళ్ళి బయటికి వెళ్ళిపోకండి నైనా. అరే హరీష్, రెండు మూడు చైర్లు తీసుకురండి అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను పొందుకుంటూ ఉన్నాం. బైబిల్ ఎవరికైనా కావాలంటే తెచ్చరా త్వరగా రండి. బైబిల్ రప్పించారా మీరు? ఎవరైనా బైబిల్ లేని వారు ఉన్నారండి? ప్రసాద్ గారు వారి కుమార్తె హదస్స రోస్లిన్ మన మధ్య నేను చెప్పింది పూర్తిగా నా తర్వాత అప్పుడు చెప్పాలి. మన మధ్యన ఉన్నది ఈ రోజు నూతనంగా వచ్చింది. మరి బిడ్డకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అలాగే ప్రసాద్ గారు, శైలజ్ గారు వారి యొక్క బంధువుల యొక్క కుమారుడు ఎలీ మార్క్ మన మధ్యన ఉన్నాడు. బిడ్డలిద్దరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుడు మిమ్మును దేవుని సంఘములో స్థిరపరచును గాక. అదే రీతిగా వారు వస్తా నేనేం చెప్తాను మీకు, భోజనం తేవమని కానీ లేకపోతే ఏదైనా
స్వీటు హాట్ తెమ్మని కానీ నేను అడగను. ఏదైనా తీసుకురమ్మంటే రండి, బైబిల్ తీసుకురండి, లేని వారికి ఇద్దామని చెప్తా ఉంటాం. కనుక ఎవరు వెళ్ళినా సరే మరి తీసుకుని వస్తా ఉన్నారు చాలా మంది. వారందరిని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. సుగుణ ప్రసాద్ గారు, శైలేజ్ గారు వారు ఎంతగానో మొరపెట్టారు మా బిడ్డలతో పాటుగా మేము ఇక్కడ దుబాయ్లో ఉండాలని. ఆమె కోరిక నెరవేర్చబడ్డది. ఆమె కోరిక నెరవేర్చబడ్డదా లేదండి? కనుక ఆమెకు ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మన బిడ్డలు ఇంకా చాలా మంది ఉన్నారు, లోపల కూర్చున్నారండి. రైట్, ఏమంటే కుర్చీలు ఇలా రావా, మధ్యలోకి వస్తాయి చూడండి. వెళ్ళరండి, చాట్ నుండి కాదన్నా, చైర్లు లేవా, కనపడరు కదా. ఓకే ఓకే, ఈ చైర్లు కొంచెం ఎదరేస్తా, టేబుల్ అక్కడ వేయొచ్చేమో. మీ చైర్లు వేసేసుకుంటే రైట్. నేను వచ్చి చదువుతాను ఈలోగా, నేను వచ్చి చదువుతాను. మీకు చదవటం రాదు, నేను చదువుతా, కంగారు పడదు. మీరేం అలసిపోవద్దండి దయచేసి, జాగ్రత్తగా ఉండండి. మీరందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈ రోజున దేవుని దాసులు అలాగే దేవుని దాసురాలు మన మధ్యన ఉండటం మనకి ఆశీర్వాదకరం. ఆమె కనుక ఈ దినాన్న ఈ సమయంలో మరి వాక్య పరిచర్య కొరకు మనం పిలిచాం. మరి ఆ సమయాన్ని ఆయనకి ఇచ్చేస్తా ఉన్నాను. మరి ఆయన ఎంత సమయం చెప్తారు ఆయన ఇష్టం. ఇంకా ఎంత సమయం అని ఏం పెట్టలేదు మేము. అవసరమైతే ఇంకొక గంట 2 గంటలు అద్దె కట్టైనా ఆయన ఇక్కడ పెట్టి వాక్యం చెప్పేస్తాను మీకు. ఆమె రైట్. సెయింట్ పాల్ ఇవాంజలికల్ తెలుగు చర్చ్ సంఘ కాపరి గారిని, జవదాల యేసురత్నం గారిని, పాస్టర్ జవదాల యేసురత్నం గారిని నేను ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మైక్ ఆఫ్ చేసి నాకు ఇచ్చారు. మీ పాస్టర్ గారికి ఒకసారి చప్పట్లు పట్టండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీకు కుర్చీలు చదవటానికి వెళ్తున్నారు కదా. ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? థ్యాంక్ గాడ్. మేము కూడా బాగున్నాం. మేము అంటే ఇక్కడ నేను నా పని ఉన్నాము. అలాగే దేవుడు నాకు ఇచ్చినటువంటి కుమార్తె, అల్లుడు, వాళ్ళకి ఇచ్చిన 2 బిడ్డలు, కుమారుడు, కోడలు, వాళ్ళకి ఇచ్చిన కుమారుడు, అంటే మీకు అర్థమైపోయింది. 3 మనవాళ్ళు. దేవుని కృపను బట్టి కుమారుడి కుటుంబంతో, అల్లుడి గారితో సహాయం ఇక్కడే ఉండడానికి దేవుడు చూపించాడు. కుమార్తె 2 మనవరాలు మాత్రం ఇండియాలో ఉన్నారు. దేవుడు తాను ఏర్పరచుకున్న సంఘం సెయింట్ పాల్స్ ఎవెంజలికల్ తెలుగు సంఘం మాకు అప్పగించాడు. సంఘం క్షేమాభివృద్ధి నందుతూ ఉంది. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నాకంటే ముందుగా మా పాస్టర్ గారు మాట్లాడిన మాటలు మీకు బాగా హత్తుకున్నాయని అనుకుంటున్నాను. ఇంక నేను ప్రసంగం చేయటం ఎందుకు అనిపిస్తుంది నాకు. చాలా మధురమైన పాట పాడి మనల్ని సంతోషపరిచారు. మీరు ఇంకా బాగా పాడతారని విన్నాను నేను. అందును బట్టి స్తుతిస్తున్నాను. సమయం చాలా విలువైంది. చాలా విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను, కానీ సూటిగా దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. మరి మీ పాస్టర్ గారు మా బావమర్ది గారే. దేవుని కృపను బట్టి ఆత్మీయ కుటుంబంలో కూడా కలిసి పనిచేయటానికి దేవుడు కృపనిస్తూ ఉన్నాడు. దుబాయ్ పాస్టర్స్ అసోసియేషన్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడిచ్చి తన రాజ్యవ్యాప్తిలో అనేక మందిని సేవకులను ఐక్యపరచడానికి ఒక చిన్న పాత్రగా యుఏఈలో, ఈ దుబాయ్లో దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దేవుని సంఘంలో కూడా మందకు మాదిరిగా అనేక కుటుంబాలకు దీవెనకరంగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. సహజంగా నేను ఎప్పుడు మా సంఘాన్ని విడిచి ఎక్కడికి బయటికి వెళ్ళను. మరి మీ పాస్టర్ గారు చాలా రమ్మని అడిగిన దాన్ని బట్టి తప్పకుండా రావడానికి సమయం ఇచ్చాను. సంఘము కాపరి విడదీయలేని అనుబంధం. కొంతమంది ఇండియాలో ఉండి ఇక్కడ సంఘాలు నడిపిస్తూ ఉన్నారు. అది కాపరి కాదు, అది మంచిది కాదు. కాపరి గొర్రెలతో ఉండాలి,
గొర్రెలు కాపరితో ఉండాలి. గొర్రెలకు వచ్చే ప్రతి సమస్యను కాపరి చూడాలి. కాపరి తమతో ఉన్నాడు అనేటువంటి అనుబంధం, ఆత్మీయత గొర్రెలకు కలగాలి. ఎటువంటి సమస్య వచ్చినా నిర్భయంగా గొర్రెలు కాపరితో చెప్పుకునే పరిస్థితి ఉండాలి. అలా లేకపోతే కాపరి కాదు, సంఘము కాదు. కాబట్టి దేవుడు మీకు చక్కటి కాపరిని ఇచ్చారు. ఆయన మాటగారి, నేనంత మాటగారిని కాదు. మరి మా చెల్లి ఎలా భరిస్తుందో నాకు తెలియదు, కానీ చాలా మాటగారు ఆయన. నేను అన్నాను కదా, ఏదో చెప్తే అన్నీ ముసుగేసుకో అన్నాడు, అంతే. నువ్వు మూసే అన్నట్టు అర్థం, అంతే కదా. చాలా సంతోషం, మీరు ధన్యులు. అందుకే చెప్తున్నాను. ఎందుకంటే ఏదున్నా మోమాటంగా, నిర్మోమాటంగా చెప్పటం అనేటువంటిది సేవకంలో ఉన్నప్పుడు సంఘం క్షమాభివృద్ధి నందుతుంది, జీవితాలు దిద్దబడతాయి, సంఘం ఆత్మీయతలో ఎదుగుతుంది, ప్రభు యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతుంది. అటువంటి వాక్యం ఇమానియల్ ప్రార్థనా మందిరానికి, ఇమానియల్ ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి దైవజన రతన్ రాజు గారికి, చెల్లి జ్యోతికి మరొకసారి నేను శుభాలు తెలియజేస్తూ ఈ సమయానికి నన్ను నా భార్యని స్థలం నడిపించినటువంటి దేవాదేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఒక చిన్న పాట పల్లవి చరణం పాడి దేవుని వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎవరికన్నా వస్తే నాతో కలిసి పాడండి, లేకపోతే నేను పాడతాను. పాపాన సాగి శోకాన మునిగి కృషించి విలపించితి దేవా, నీ చేయి చాచి నీ ప్రేమ చూపి కాపాడి రక్షించు నా యేసుదేవా. పాపాన సాగి శోకాన మునిగి కృషించి విలపించితి దేవా, నీ చేయి చాచి నీ ప్రేమ చూపి కాపాడి రక్షించు నా యేసుదేవా. నా అనుదిన జీవితమున నిన్ను మరచి వెన్నంటి ఆశలకు శిరమును వంచి, నా అనుదిన జీవితమున నిన్ను మరచి వెన్నంటి ఆశలకు శిరమును వంచి, అలసిపోయి తొలసిన నా జీవితమునకు అలసిపోయి కృంగిన నా జీవితమునకు ఓదార్చి అందించు ప్రేమామృతము, ప్రేమామృతము. పాపాన సాగి శోకాన మునిగి కృషించి విలపించితి దేవా, నీ చేయి చాచి ఈ ప్రేమ చూపి కాపాడి రక్షించు నా యేసుదేవా. ఇరుకు మార్గమని తలచి నీ మార్గమును, బ్రతుకు భారమని తలచి నీ ఆజ్ఞలను, ఇరుకు మార్గమని తలచి నీ మార్గమును, బ్రతుకు భారమని తలచి నీ ఆజ్ఞలను విస్మరించి వేదనతో కుములు చుంటినే, విస్మరించి వేదనతో కుములు చుంటినే,
18వ సంకీర్తన చదివారు, అవునా? దాంట్లో ఒక వచన భాగాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. 12వ వచనం అనుకుంటా. సేనల రాజులు పారిపోయేదరు 22 చూడు. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను పాషాణులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అనుబంధంగా 130వ సంకీర్తన చదువుకుందాం. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. థ్యాంక్ యూ. చాలా చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రియుడు అని తండ్రి, గనుడు అని దేవ, నీవు మమ్మల్ని ప్రేమించావు, నీ కృప మా పట్ల విస్తరింపజేశావు. ఈ 2023వ సంవత్సరాన్ని ఎంతో దయతో అనుగ్రహించావు. ఫిబ్రవరి 26వ తేదీ సంవత్సరములో 57వ రోజు మా బ్రతుకులు అనుగ్రహించి పరిశుద్ధమైన నీ పాద సాన్నిధ్యంలో నీ పాదపీఠ మీద కనబడటానికి అనుగ్రహించావు నాయన, మీకు వందనాలు. అనుమతించావు తండ్రి, మీకు వందనాలు. ఆయుస్సును పెంచావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, సజీవులుగా ఉంచావు. నిత్య సత్యమైన మీ నామాన్ని తండ్రి అని పిలవడానికి కుమారులుగా కుమార్తెలుగా మాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి, వందనాలు. వాక్యం నీది, నిలబడిన నీ సేవకుడు నీవాడు తండ్రి. నన్ను విసులు సన్ను మరుగుపరచండి, నాతో మాట్లాడండి. చేరువచ్చిన నీ పిల్లలకు మేలుకరమైన మాటలు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలోంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గతించిన 3 సంవత్సరాలు చాలా భయానకంగా, ఆశలు నిరాశలుగా, ఊహలు కలలుగా మిగిలిపోయినటువంటి మన జీవితాలలో ఒక ఆశాజనకమైనటువంటి వత్సరముగా ఈ 2023వ సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనం ఇద్దరమున్నా, ముగ్గురమున్నా, ఒంటరిగా ఉన్నా ప్రభువును తలంచుకుంటూ ఉండాలి. ఆయన కృపలను ఆలోచిస్తూ ఉండాలి. ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ రోజు మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృప, కేవలము ఆయన కృప. అగాధ సముద్రాలు పొంగాయి, భూమి నెరవిడిసి మింగివేసింది, కరోనా లాంటి మహమ్మారి కబలించింది, అయినా కానీ సజీవంగా ఉన్నాం కదా. నిన్న టర్కీ, సిరియా గురించి వింటే చాలా చూసారా? మీరు విన్నారా? 30,000 మంది సమాధి అయిపోయారు. అయ్యో, ఎంత భయానకం. రీసెంట్గా విన్న న్యూస్, మన భారతదేశం కూడా భయంకరమైన ఉపద్రవంలో ఉన్నది అని, డేంజర్ జోన్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని సైంటిస్టులు తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళకంటే ముందు మన ప్రభువే తెలియజేశారు కదా, అవునా? స్మరించుకుంటూ, ప్రభు కృపలను తలంచుకుంటూ, అనుక్షణము మన జీవితాన్ని దిద్దుకుంటూ ఉంటే చాలా మంచిది అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చదవబడిన వాక్య భాగంలో నుంచి కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. అంశం ఏమిటంటే నిరాశ, నిస్పృహ జీవితాలకు ప్రభువిస్తున్నటువంటి కృపా బాహుల్యత. దాని గురించి కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. నిరాశ నిస్పృహలతో నిండినటువంటి జీవితాలను ఆశాభావంతో నింపేటువంటి వాడు మన ప్రభువు. నేనున్నాను అనేటువంటి వాడు, మనము నమ్ముకొని ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు. చిన్న మంద భయపడకుడి అనేటువంటి మాటను అనునిత్యము ప్రతిరోజు నీతో నాతో కూడా చెబుతూ ఉన్నవాడే మన కాపరి. అటువంటి కాపరిని మనం కలిగి ఉన్నాం కాబట్టి నిజముగా మనము ధన్యులం. ఆయన ఆరాధించడం, ఆయన పాద సముఖంలో ఉండటం దేవుడు మన జీవితాలకు ఇచ్చిన మహాభాగ్యం. 130వ కీర్తన 1వ వచనంలో చూస్తే, మన పితరుడు భక్తుడు మన స్తుతులను లేక ఆయన పాటల ద్వారా మనల్ని ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి అనుసరణీయమైనటువంటి గొప్ప భక్తుడు దావీదు పాడుకుంటూ అంటున్నాడు, యెహోవా, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ఆలోచించండి ఒక్క క్షణమాగి. అగాధ స్థలం అంటే ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? అగాధ స్థలం అంటే ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? ఎప్పుడైనా చూసారా? అనుభవంలోకి ఎప్పుడైనా వెళ్ళారా? చాలాసార్లు వెళ్ళే ఉంటాం. ఇందాక నేను నా భార్య కారులో వస్తుంటే మొన్న రాత్రి జూమ్ మీటింగ్లో మాట్లాడింది. నిన్న రాత్రి అది కలలోకి వచ్చి, రేపు కూడా నువ్వు ఇదే విషయం మాట్లాడు అని
దేవుడు చెప్తున్న మాట ఆమె కారులో నాకు జ్ఞాపకం చేసింది. ఏమో మీ అన్న నీకేం వచ్చేమో మెసేజ్, నేను కూర్చొని వింటానులే అన్నాను. నిజంగా అదే జరిగింది. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం, రాత్రి మేము ఇంచుమించులో 12:30 ఆ ప్రాంతంలో పడుకునేసరికి మా సంఘ బిడ్డ యవనస్తురాలు ఫోన్ చేసి ఇండియాలో ఉన్న తన చెల్లికి కలిపింది. తన చెల్లి విలవిలలాడిపోతూ ఉంది, కేరళలో ఉంది, హాస్పిటల్లో పనిచేస్తుందంట, ఝాన్సీ రాణి. ఆ బిడ్డ విలవిలలాడిపోతుంది. చాలా ప్రార్థన చేశాం, ఇద్దరము లైవ్లోనే ఉన్నాం. ఆ లక్క కూడా లైవ్లోనే ఉంది, ఆ అమ్మాయి లైవ్లోనే ఉంది. నేను చచ్చిపోతానంటుంది, గొంతు నొక్కేస్తున్నారు అంటుంది, పీక నొక్కేస్తున్నారు అని మాట్లాడలేకపోతుంది. అమ్మ నీ ఫోన్ నెంబర్ చెప్పా, పక్కన నీ ఫ్రెండ్ ఎవరిదన్న ఫోన్ నెంబర్ చెప్పంటే ఒక్క మాట ఆమె నోటి నుంచి రావడం లేదు. నీ పక్కన వాటర్ బాటిల్ తీసుకుని ఒక కుక్క తాగమ్మా అంటే అసలు అడుగు తీసి నేను అవతల పెట్టలేను ఆ పరిస్థితికి అయిపోయింది. ఇలాగంటుంది. ఫోన్ నెంబర్ చెప్పమంటే ఏం చూపిస్తుంది, 2 సైడ్లు చూపిస్తుంది, కానీ అన్నీ చెప్పలేకపోతుంది. ఇంచుమించులో 3 గంటల వరకు అలా లైవ్లోనే ఉన్నాం. ఏమైపోతుందో స్తుతులు చెబుతూ ప్రభును ప్రార్థన చేస్తూ మాకు తొందరలో అర్థం కాలేదు ఒక డెవిల్ స్పిరిట్ అనేటువంటి విషయం. మా ఫోన్లో ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆమె లైవ్ మాట్లాడుతుంది కదా, కానీ ఆమె ప్రొఫైల్ పిక్చర్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఆ లక్ ఉంది దుబాయ్లోనే, ఆమెది కూడా ఆమె పక్కకి వెళ్ళిపోయి ప్రొఫైల్ పిక్చర్ వస్తుంది. నా ఫోన్ నా చేతిలోనే ఉంది, మా చేతిలో ఉన్న ఫోన్ కూడా మా ఫోటోలు కాకుండా ప్రొఫైల్ పిక్చర్ వస్తుంది. ఏంటి చాలా ఆమె ఏమైపోద్దని కంగారు పడ్డాం. దేవుని కృపను బట్టి ఇన్సూరెన్స్లో 3 గంటల టైంలో మరి దేవుని కృపను బట్టి ఆ వాచ్మెన్ వేరే వాళ్ళని పిలుచుకొచ్చి తన స్నేహితులను తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. నేను హాస్పిటల్కి వెళ్తాను, ఒక స్మాల్ స్వరంతో మెసేజ్ పెట్టింది, డీలరా ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ దేశంలో ఉన్నప్పుడు స్నేహితులను సంపాదించుకోవాలి. గాఢాంధకరమైన స్థలాలు, అగాధమైన స్థలముల్లో నుంచి నేను నీకు మొర్ర పెడుతున్నానని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు గురించి మనకు బాగా తెలుసు. రాజు, దేవుని చేత అభిషక్తుడైనటువంటి అభిషక్తుడు, బలాఢ్యుడు, పరాక్రమశాలి, బుద్ధి గలవాడు, జ్ఞానము గలవాడు, దేవుని గురించి బాగా ఎరిగినవాడు. అటువంటి దావీదు అంటున్నాడు, యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అంటున్నాడు. అంటే ఇక నా చెయ్యి చాపినా, నా కేక వేసినా, నా కళ్ళెత్తి చూసినా నా అనేవారు ఎవరు నాకు కనబడటం లేదు. ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు. నిస్సహాయుణ్ణి, నన్నెవరు ఆదుకోగలిగిన వారు లేరు, నాకు అందుబాటులో లేరు అనేటువంటి నిశ్చయానికి వచ్చి దేవునికి మొర్ర పెడుతూ ఉన్నారు. ఎస్, ఈ అన్య దేశంలో మనము కూడా అటువంటి స్థితిలోనే ఉన్నాం, అటువంటి గతుల్లో నుంచే వచ్చాం. చాలా ఆశ్చర్యకరమైన విషయం, కరోనా మహమ్మారిలో నుండి తప్పింపబడి నిరాశలో నుంచి ఒక ఆశాజనకమైనటువంటి జీవితంలోనికి దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాలను నేడున్నట్టుగా సజీవులుగా ఆయన సన్నిధిలో కనబడడానికి దేవుడు అనుమతించాడు, అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నట్టుగా యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అంటూ ఉన్నాడు. మనం కూడా అలాగే మొరపెట్టాం. రాత్రి ఆ బిడ్డ ఆ ఝాన్సీ రాణి పలుకుతున్న మాటలు వింటే, దేవా నేను బ్రతితే నీ కొరకే, నేను ఘోర పాపిని, నన్ను క్షమించు అని ఆ లైవ్ లోనే ఆమె ప్రార్థన చేస్తుంది. ఇక శివర గడియలు అన్నట్టు ప్రార్థన చేస్తుంది. మేమైతే ప్రభువా ఆమె బ్రతకాలి, నీకు సాక్షిగా ఉండాలి అని ఆ లైవ్ లోనే ఉండి నేను నా భార్య ప్రార్థన చేస్తూ ఉంటే అలా అలాగే చూస్తూ చెల్లి 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 అని పలకరిస్తూనే ఉంది. పలకదే